ఏపీలో ఉప ఎన్నికల ఫలితాలు కొలిక్కొస్తున్నాయి. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా లోకల్ బాడీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో వైసీపీ పట్టు నిలుపుకుంటోంది. గడప జెడ్పీ చైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కాకినాడ రూరల్లో జనసేన పాగా వేసింది. కాకినాడ రూరల్ ఎంపీపీ ఆ పార్టీ ఖాతాలో పడింది. ఇక నిన్నటి నుంచి ఉద్రిక్తంగా ఉన్న సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్ ఎంపీపీ ఎన్నికలకు కొన్ని చోట్ల కోరం సరిపోలేదు. దీంతో ఎన్నికలు రేపటికి వాయిదా వేశారు అధికారులు. ప్రకాశం త్రిపురాంతకం ఎంపీపీ వైసీపీ కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కర్నూలు తుగ్గలి ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు విడవలూరు ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీటీసీలు కార్యాలయంలోకి వెళ్లిన అనంతరం వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోందని ఎన్నికల అధికారికి కూటమి ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. ఎంతో గందరగోళ పరిస్థితులతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. పల్నాడు జిల్లా నరసరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. టీడీపీ నేతలు అనేక దారుణాలు కొడిగట్టారంటూ ఆరోపించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. తమ ఎంపీటీసీ సభ్యులను కూడా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, టీడీపీ పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎన్నిక బహిష్కరిస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజుపేట రోడ్డు క్రాస్ వద్ద వైసీపీ ఎంపీటీసీలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించారు టీడీపీ శ్రేణులు. దీంతో హైకోర్టు ఆదేశాలతో పోలీసు బందోబస్తు నడుమ వైసీపీ ఎంపీటీసీలను తరలిస్తున్నారు పోలీసులు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ 34 యాక్ట్ అమల్లోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి అదృష్టం కలిసి వచ్చింది. వైస్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 15 స్థానాల్లో ఒక సభ్యుడు హాజరు కాకపోవడంతో 14 మంది సభ్యులతోనే ఓటింగ్ జరిగింది. ఇక వైసీపీ టీడీపీకి సమానంగా చెరో 7 ఓట్లు రావడంతో డ్రా తీశారు అధికారులు. డ్రాలో వైసీపీ అభ్యర్థి రాములను విజయం వరించింది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికకు 6 వైసీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి వస్తుండగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికకు 9 మంది ఎంపీటీసీలు మద్దతు తెలపగా భూక్యా స్వర్ణమ్మభాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 వైసీపీ ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాకుండా బాయ్కాట్ చేశారు.